హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్. ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ వచ్చేసి 10,000 నుంచి మనకి 20,000 వరకు బెస్ట్ గేమింగ్ మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇవాళ పబ్జీ కానీ, మనకి ఫ్రీ ఫైర్ కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఆడుకోవడానికైతే ఈజీగా మరీ అంత గేమ్ ప్లే ఉండదు. బట్ కొన్ని మొబైల్స్ అయితేనేమో పర్లేదు, స్మూత్ గేమ్ ప్లే అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి. మరి కొన్ని దాంట్లో అయితే ఆడుకోవచ్చు, గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే రాదు, బట్ పర్లేదు, మనకి టైం పాస్కి అయితే ఆడుకోవచ్చు. చూసేసుకుంటే మనకి ఇక్కడ రెడ్మీ చూడండి ఫ్రెండ్స్, ఇది రెడ్మీ మొబైల్, ఇది రెడ్మీ నోట్ 9 ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చేసి 11,999 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. అండ్ చూసేసుకుంటే మనకి ఇది 48 MP రేర్ కెమెరా విత్ అల్ట్రా వైడ్ మ్యాక్రో డెప్త్ సెన్సార్, పోర్ట్రేట్, నైట్ మోడ్, ఏఐ సీన్ రికగ్నైజేషన్, హెచ్డిఆర్ ప్రో మోడ్ అండ్ 13 MP వచ్చేసి ఫ్రంట్ కెమెరా ఉంది ఫ్రెండ్స్ మనకి ఇది. అండ్ చూసేసుకుంటే మనకి 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే విత్ మల్టీ టచ్ కెపాసిటివ్ టచ్ స్క్రీన్ విత్ 2340 x 1080 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆస్పెక్ట్ రేట్ వచ్చేసి మనకి 19.5.9 అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మనకు చూసేసుకుంటే 4GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ మెమొరీతో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది అప్ టు వచ్చేసి మనకి 512GB వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. అది డ్యూయల్ సిమ్ కూడా మనకి నానో ప్లస్ నానో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అంటే 4G ప్లస్ 4G సిమ్ అయితే ఉంది. ఇందులో ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి మనకి 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. అండ్ 2.0 GHz మీడియాటెక్ హీలో G85 ఆక్టో ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇందులో మనకి. అండ్ దాంతోపాటు హీలో G85 ప్రాసెసర్ అయితే ఉంది మనకి. అండ్ బ్యాటరీ పరంగా చూసేసుకుంటే మనకి 5020 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. అండ్ మనకి డివైస్ పరంగా చూసుకుంటే మనకి 1 year వ్యారంటీ ఉంటుంది. యాక్సెసరీస్ పరంగా చూసుకుంటే మనకి 6 months వ్యారంటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది మొబైల్ అయితే ఇది వచ్చేసి కెమెరా చూడండి ఫ్రెండ్స్. ఇది 48 MP క్విక్ కెమెరా ఉన్నాయి కదా ఇవి. అండ్ హై పర్ఫార్మెన్స్ హీలో G85 అయితే ఉంది మనకి. ఇది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, మొబైల్ అంతా కూడా ఈ 13 MP వచ్చేసి ఇన్ డిస్ప్లే అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది మన నెక్స్ట్ మొబైల్కి వెళ్ళినట్టయితే వివో Y30 ఫ్రెండ్స్. ఈ మొబైల్ వచ్చేసి మనకి 14,990 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇది చూసేసుకుంటే మనకి 13 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP ప్లస్ 2 MP వచ్చేసి రేర్ కెమెరాస్ విత్ PDAF అండ్ ప్లాన్ క్యాప్చర్, వాయిస్ కంట్రోల్, లైవ్ ఫొటోస్, హెచ్డిఆర్, పనోరామా అండ్ పోర్ట్రేట్ 8 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి. ఇది 6.47 ఇంచ్ అయితే హెచ్డి ప్లస్ ఐవ్యూ డిస్ప్లే విత్ 1560 x 720 పిక్సెల్ రెజల్యూషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి ఇది స్టోరేజ్ పరంగా ర్యామ్ పరంగా చూసుకుంటే మనకి 4GB ర్యామ్ అండ్ 128GB ఇంటర్నల్ మెమొరీతో అయితే ఉంటుంది. ఇది అప్ టు ఎక్స్పాండబుల్ వచ్చేసి మనకి 256GB వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. మనం చూసేసుకుంటే ఇది డ్యూయల్ సిమ్ కూడా 4G ప్లస్ 4G అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫనోటచ్ OS 10 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ వర్షన్ 10 ఫ్రెండ్స్. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 10 మీద అయితే రన్ అవుతుంది. అండ్ చూసేసుకుంటే ఇది ఇందులో మనకి మీడియాటెక్ హీలో P35 ఆక్టో కోర్ ప్రాసెసర్ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే మనకి బ్యాటరీ పరంగా చూసుకుంటే వచ్చేసి మనకి 5000 mAh లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది అండ్ చూసేసుకోవచ్చు ఇందులో మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే C ఛార్జింగ్ అయితే ఉంది. బట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే మెన్షన్ చేయలేదు ఇక్కడ మనకి. C టైప్ ఛార్జర్ అయితే ఉంది, పర్లేదు, కొంచెం బెటరే. చూసేసుకోవచ్చు మనకి ఇక్కడ మొబైల్ క్విక్ కెమెరా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 5000 mAh అయితే బ్యాటరీ ఉంది ఫ్రెండ్స్. ఇది అల్ట్రా గేమ్ మోడ్ కూడా మనకి స్పెసిఫిక్గా అల్ట్రా గేమ్ మోడ్ అయితే ఉంది. ఇది చూసేసుకుంటే మనకి వైడ్ యాంగిల్ కెమెరా, సూపర్ వైడ్ యాంగిల్ కెమెరాస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇదైతే ప్రైస్ అయితే గుర్తుంది కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 14,990 రూపాయలు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి పోకో M2 Pro ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 13,999 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. దీన్ని చూసేసుకుంటే మనకి 4GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ మెమొరీతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అప్ టు వచ్చేసి మనకి 512GB వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. అండ్ 6.67 ఇంచ్ అయితే ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది 48 MP ప్లస్ 8 MP ప్లస్ 5 MP ప్లస్ 2 MP బ్యాక్ కెమెరాస్ అండ్ 16 MP వచ్చేసి ఫ్రంట్ కెమెరా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి బ్యాటరీ పరంగా చూసుకుంటే 5000 mAh లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెసర్ ఉంటే మాత్రం గేమ్ అయితే స్మూత్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. గ్రాఫిక్ పరంగా కూడా ఇది బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూసేసుకుంటే మనకి ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఎప్పుడైనా కానీ మొబైల్ నచ్చకపోతే 7 days వరకు రీప్లేస్మెంట్ వ్యారంటీ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అదైతే యూజ్ చేసుకోండి ఖచ్చితంగా. మీరు ఒక మొబైల్ తీసుకొని అది మీకు నచ్చలేదు అనుకుంటే ఒక 7 days వాడుకొని, ఒక 6 days వాడుకొని, ఒకవేళ మీకు ఆ మొబైల్ నచ్చలేదంటే ఖచ్చితంగా రీప్లేస్ చేసుకోవచ్చు.
మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా ఏముండదు. చూడండి ఫ్రెండ్స్, ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G 33 వాట్స్ అయితే ఫాస్ట్ ఛార్జర్ ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా బెస్ట్. ఇంకా మనం చూసేసుకున్నట్టయితే ట్రిపుల్ గోరిల్లా గ్లాస్ 5 అయితే ఉంది ప్రొటెక్షన్కి. అండ్ జస్ట్ షాకర్ హ్యాపీ, ఇది షాక్స్ అయితే రాకుండా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్. ఇప్పుడు లేటెస్ట్ మొబైల్స్కి అయితేనే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు ఒక బెస్ట్ చాయిస్ అయితే అనుకోవచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో ఇక్కడ చూసేసుకుంటే మనకి 5000 బ్యాటరీ, 2+1 మ్యాక్రో SD స్లాట్, ఎక్స్పాండబుల్ అప్ టు 512GB వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. అండ్ చూసుకుంటే ఇక్కడ 16MP ఇన్ స్క్రీన్ సెల్ఫీ కెమెరా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం ఇన్ స్క్రీన్ సెల్ఫీ కెమెరా చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ చూసేసుకుంటే మనకి రియల్మీ 6 ఫ్రెండ్స్. ఇది రియల్మీ 6 ఇది వచ్చేసి మనకి 6GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ మెమొరీతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్స్పాండబుల్ అప్ టు 256GB వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. అండ్ 6.5 ఇంచ్ వచ్చేసి ఫుల్ HD డిస్ప్లే అయితే ఉంటుంది. 30 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ ఉంటుంది. 64MP + 8MP + 2MP + 2MP రేర్ కెమెరాస్ ఉన్నాయి. మనకి 16MP వచ్చేసి ఫ్రంట్ కెమెరా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది 4300 mAh బ్యాటరీ, మీడియాటెక్ హీలో G90T ప్రాసెసర్ అయితే ఇందులో ఉంది ఫ్రెండ్స్. మనకి 90 Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అండ్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది సో చాలా బాగుంది మొబైల్ అయితే. ఒకసారి చూడండి మొబైల్ కూడా, మనకి కెమెరాస్ కూడా చూసారుగా ఫ్రెండ్స్. ఇదైతే చాలా బాగుంది మనకి, స్మూత్ అండ్ గేమ్ ప్లే కూడా మనకి చాలా స్మూత్గా అయితే వస్తుంది ఇక్కడ మనకి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ 6i. ఇది వచ్చేసి మనకి 13,999 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మనకు ఒకవేళ యాక్సిస్ బ్యాంక్ కార్డు కూడా యూజ్ చేస్తే మనకి దీని నుంచి 5% అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్. ఇది చూసేసుకుంటే మనకి 6GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ మెమొరీతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్స్పాండబుల్ అప్ టు 256GB వరకు అయితే ఉంది. మనకు డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కెమెరాస్ వచ్చేసి మనకి 48MP + 8MP + 2MP + 2MP రేర్ కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి బ్యాటరీ చూసేసుకుంటే మనకి 4300 mAh బ్యాటరీ ఉంది. మీడియాటెక్ హీలో వచ్చేసి G90T ప్రాసెసర్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఇది ఇక్కడ చూసేసుకోవచ్చు. దీని ఛార్జర్ వచ్చేసి మనకి అప్ టు 30 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది స్పీడ్ ఛార్జింగ్ వచ్చేసి చూసుకుంటే ఇది సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫ్రెండ్స్. ఇప్పుడు మ్యాక్సిమం మనకి ఇది థర్డ్ మొబైల్ టు సెకండ్ మొబైల్ ఏమో అనుకుంటా ఇది మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ రావడము. చూడండి ఫ్రెండ్స్, ఇది 90 Hz స్మూత్ డిస్ప్లే, ఫుల్ HD రిజల్యూషన్. సో గేమ్ అయితే చాలా బాగుంటుంది దీనికి. సో ఈ 90 Hz ఉంటే మాత్రం. నెక్స్ట్ చూసేసుకుంటే మనకి 16MP ఇన్ డిస్ప్లే కెమెరా చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం డిస్ప్లే లోపలనే ఉంటుంది మనకి. ఇది వచ్చేసి 3 కార్డ్ సోల్డ్ ఫ్రెండ్స్. ఇది 3 కార్డ్ సోల్డ్. ఇది స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గ్యాలక్సీ M31 ఫ్రెండ్స్. ఇది చూసేసుకున్నట్టయితే మనకి 16,499 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి 6GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ మెమొరీతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అండ్ క్విక్ కెమెరా సెటప్ వచ్చేసి 64MP f1.8 అపాచర్ మెయిన్ కెమెరా ప్లస్ 8MP f2.2 అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. 5MP వచ్చేసి డెప్త్ కెమెరా, 5MP వచ్చేసి మ్యాక్రో కెమెరా ఉంది. అండ్ 32MP వచ్చేసి మనకు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది 6.4 ఇంచ్ అయితే సూపర్ ఆమ్లోడ్ ఇన్ఫినిటీ యూ కట్ డిస్ప్లే అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫుల్ HD రిజల్యూషన్ వచ్చేసి మనకి 2340 x 1080 పిక్సెల్స్ వరకు అయితే ఉంటుంది. ఇది 404 ppi పిక్సెల్ డెన్సిటీ అండ్ 16 మిలియన్ కలర్ సపోర్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. 2.3 GHz ప్లస్ 1.7 GHz Exynos 9611 ఆక్టోకోర్ ప్రాసెసర్ అయితే ఉంది. ఇది 6GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. 512GB వరకు ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. దీని బ్యాటరీ వచ్చేసి మనకి 6000 mAh బ్యాటరీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది అండ్ చూసేసుకుంటే ఇక్కడ క్విక్ కెమెరా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి 64MP, సెకండ్ వన్ 8MP, థర్డ్ వన్ 5MP, ఫోర్త్ వన్ 5MP. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 32MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ప్లస్ మనకి AI గేమ్ బూస్టర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది గేమ్ అయితే కొంచెం స్మూత్గా రన్ అవుతుంది. ఇంకా చూసుకుంటే బయోమెట్రిక్ అయితే వచ్చేసి మనకి బ్యాక్ సైడే ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఈ సామ్సంగ్లో అయితే ఇక్కడ సైడ్ మౌంట్ అయితే తీసుకురాలేదు, దీనికి బ్యాక్ సైడే ఉంది మనకి. ఇంకా నెక్స్ట్ చూసేసుకుంటే మనము రెడ్మీ నోట్ 9 Pro ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 16,990 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్.
ఇది చూసేసుకున్నట్టయితే మనకి హైలైట్ చూసుకుంటే మనకి 4GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ మెమరీ అయితే వస్తుంది. ఎక్స్పాండబుల్ అప్ టు 512GB వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు మనము. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి. ఇది కెమెరా పరంగా చూసుకుంటే మనకి 48MP + 8MP + 5MP + 2MP 16MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. 5020 mAh బ్యాటరీ ఉంది ఫ్రెండ్స్. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి గేమింగ్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది దీంట్లో వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఇది దీని ప్రొటెక్షన్ వచ్చేసి మనకి 3D కోరింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఆన్ కెమెరా లెన్స్ ఫ్లాష్ ప్రూఫ్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి లెన్స్ దగ్గర కూడా గ్లాస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీనికి మనకి చూసేసుకున్నట్టయితే. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ మొబైల్ చూసేసుకుంటే మనకి రెడ్మీ నోట్ 8 ప్రో ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 17,999 రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది దీన్ని హైలైట్ చూసుకున్నట్టయితే 6GB ర్యామ్ ఫ్రెండ్స్. ఇది 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. మనకు ఎక్స్పాండబుల్ అప్ టు 512GB వరకు అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది 64MP + 8MP + 2MP + 2MP అయితే రేర్ కెమెరాస్ ఉన్నాయి. 20MP అయితే ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి 4500 mAh లైవ్ పాలిమర్ బ్యాటరీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది మీడియాటెక్ హీలో G90T ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ మొబైల్లో వచ్చేసి మనకి. ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మొబైల్కి అయితే వెళ్దాము. ఇది వచ్చేసి కమింగ్ సూన్ ఫ్రెండ్స్, ఇంకా రాబోతుంది తొందరలో అయితే రియల్మీ నార్జ్ 10 ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే మనకి 4GB ర్యామ్ అండ్ 128GB ఇంటర్నల్ మెమరీతో అయితే ఉంటుంది. ఎక్స్పాండబుల్ అప్ టు 256GB వరకు అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది అండ్ డిస్ప్లే వచ్చేసి మనకి 6.5 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంది. 48MP + 8MP + 2MP + 2MP రేర్ కెమెరాస్ అయితే ఉన్నాయి మనకి. 16MP వచ్చేసి ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ చూసేసుకుంటే మనకి 5000 mAh లిథియం అయాన్ బ్యాటరీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హీలో G80 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది అండ్ చూసేసుకుంటే ఇది 3 కార్డ్ స్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్ 0.27 సెకండ్స్ ఇన్స్టంట్ అన్లాక్ ఫ్రెండ్స్. ఇది అండ్ చూసేసుకుంటే ఇది వచ్చేసి హలో G80 ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇది హేలియో G80 ప్రాసెసర్ అల్టిమేట్ గేమింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి దీంట్లో వచ్చేసి. అండ్ చూసేసుకుంటే ఇంకా మనకి చూసారుగా ఫ్రెండ్స్, ఇంకో మొబైల్ అయితే చూద్దాము. లాస్ట్ వన్ వచ్చేసి మనకి మోటోరోలా G9 ఫ్రెండ్స్. ఇది కూడా తొందరలో రాబోతుంది, మేబీ దసరా వరకు వచ్చేస్తుంది. ఇది చూసుకున్నట్టయితే మనకి 4GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్స్పాండబుల్ అప్ టు 512GB వరకు అయితే మనము యూజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు, అంటే ఎక్స్ట్రా మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. అండ్ చూసేసుకుంటే మనకి 6.5 ఇంచ్ అయితే హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. 48MP + 2MP + 2MP రేర్ కెమెరాస్ ఉన్నాయి. 8MP అయితే ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రెండ్స్ చూసారుగా మోటోరోలా అయితే కెమెరా పరంగా చూసుకుంటే ఫ్రంట్ కెమెరా చాలా తక్కువగా ఉంది ఇక్కడ మనం చూసిన మొబైల్స్లలో. అండ్ మనకి బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ వచ్చేసి 662 ప్రాసెసర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్టయితే గేమింగ్కి అయితే అంత ఏం ఉపయోగపడదు ఫ్రెండ్స్. ఇది నార్మల్గా రెగ్యులర్ బేసిక్ అయితే యూజ్ చేసుకోవచ్చు. గేమింగ్ అనేది ఏదో నార్మల్గా ఆడినామన్నంతే ఉంటుంది. ఇది సో పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు మీకు, ఆడలేరు కూడా దీంట్లో మ్యాక్సిమం కూడా. చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఫేస్ అండ్ ఫింగర్ ప్రింట్ అన్లాక్ ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా బ్యాక్ సైడే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఒక సపోర్ట్ వచ్చేసి NFC అండ్ డ్యూయల్ బాండ్ వైఫైతో అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది ఇది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినైతే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.